మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నమ్మలందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక కాలాన్ని మనకి ఇచ్చాడు. ఈ వాక్యము ప్రసారం చేయబడుతున్నటువంటి ప్రతి వాక్య భాగములను మీరు వీక్షిస్తున్నారు నమ్ముతూ ఉన్నాను. వీక్షించండి దయచేసి. దేవుడి కనికరం గలవాడు, కృప కలిగిన వాడు, ప్రేమ కలిగిన దేవుడు నిన్ను నన్ను పోషిస్తున్నాడు. కాబట్టి మనం ఆయన మాటకు మనం ఎదురు చూడాలి. ఆయన మనతో ఏం మాట్లాడుతున్నాడు ఈరోజు సిద్ధపడి మనం వాక్యం వినాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యమును ధ్యానించుకుందాం. వాక్యాంశము గమనించినట్లయితే, నిరంతరము ఆర్థిక ఇబ్బందులు కలిగి ఉండుటకు కారణాలు ఏంటి? నిరంతరము ఆర్థిక ఇబ్బందులు కలిగి ఉండుటకు కారణము ఏమి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మన జీవితంలో ఎక్కువగా మనల్ని నడిపించేది ఈ లోకంలో ఆర్థిక సంబంధమైన విషయాలు, అనగా డబ్బు. అయితే అవసరాల నిమిత్తమే డబ్బు కావాలి. అయితే డబ్బునే మనం దేవుడిగా చేసుకోవద్దు. ఎందుకంటే యేసుప్రభు నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయం ఉండును అంటే ధనం మీద మన హృదయం ఉంటుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా మనకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే అపోస్తలుల కార్యం ఒకసారి మనం గమనించితే 20:35 చెప్తాడు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమో అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం కూడా ఇచ్చేవారిగా ఉండాలి. దేవుని ఉద్దేశం అది. దేవుని మందిరానికి ఇస్తూ దావీదు అంటాడు, ప్రభువా ఇదంతా నువ్విచ్చిందే కదయ్యా, నువ్విచ్చిన దాంట్లో నేను కొద్దిగా ఇస్తున్నాను, నేను ఏ పాటి వాడిన ప్రభు అంటాడు దావీదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇచ్చేవారిగా లేకపోతే నిజంగానే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటాం. మలాకీ గ్రంథంలో చెప్తాడు, నా మందిరము నిండున్నట్లు, మందిరములో ఆహారం ఉండున్నట్లు మీ దశంభాగం తీసుకురమని చెప్పాడు. అంటే గివింగ్ గురించి మాట్లాడుతున్నాడు, ఇచ్చే విషయంలో. అంటే అక్కడ ఏం తెలియజేస్తా ఉన్నాడంటే, దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించటానికి, ఆర్థికంగా ఆశీర్వదించడానికే నాకు ఇచ్చి నన్ను శోధించమని చెప్పాడు. దేని విషయంలో దేవుణ్ణి శోధించకూడదు, ఇచ్చి శోధించమన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇచ్చేవారిగా ఉండాలి. పిసినారి అనేవాళ్ళు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళాలని ప్రకటన గ్రంథంలో తెలియజేస్తూ ఉంది. 21వ అధ్యాయంలో 8వ మనం గమనించినట్లయితే, పరలోక రాజ్యం ఎవరెవరు వెళ్ళారో ఆ లిస్టులో ఇదొక పాయింట్ అండి. పిసినారి అంటే వాడు గుప్పిడి విప్పడం. ఈ గుప్పిడి విప్పే కార్యక్రమం అనేది అక్కడ ఆది కాండము ఆదాము నుండి కూడా ఉందండి. ఇవ్వటం చాలా ముఖ్యం. అందుకని పేదవానికి అప్పిస్తే యెహోవాకు అప్పిచ్చినట్టు అన్నాడు దేవుడు. మనము ఇచ్చే విషయంలో వెనకంజ వేయకూడదు. చెయ్యి చాప అడుక్కోవడం కాదు, ఇవ్వటం. అది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనము వర్ధిల్లుతాము. ఆర్థిక ఇబ్బందులు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. అందుకని 2 కొరింథీ 9వ అధ్యాయం, దేవుడు ఆశీర్వదించడానికి అనేక అవకాశాలు మనుషులకి ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 9వ అధ్యాయము 2 కొరింథీ 6వ ఇక్కడ గమనించడం, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును అంటారు. ఏ విషయం? ఫస్ట్ వచ్చిన అంటాడు, పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్య గూర్చి అని అంటున్నాడు. పరిచర్య, దేవుని పరిచర్య, దేవుని రాజ్యం విత్తే విషయంలో సేవకులు కానీ, పరిచారకులు కానీ, లేకపోతే మరి పరిచర్య కానీ ఎంతో అవసరమవుతుంది ఆర్థికంగా. కాబట్టి ఆ విషయాల్లో 7వ అంటాడు, సణుగు కొనకయు బలవంతము కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వలేను, దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించున్నాను. దేవుని ప్రేమ ఉంటేనే కదా నువ్వు వర్ధిల్లేది. అనగా దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు మనిషికి, అంత ఇచ్చేది దేవుడే. మరి దేవునికి కొద్దిగా ఇవ్వలేమా? అక్కడే మన పిసినారితనం కనిపిస్తూ ఉంది. కాబట్టి అందుకనే మనకు నిరంతరం ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, గమనిద్దాం. మన చెయ్యి చాచి అనేక మందికి ఇచ్చేవారిగా, ప్రభు పరిచర్యలో మనం కొనసాగి ఇచ్చేవారిగా మనం చేయాలనేది దేవుని ఉద్దేశం. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, 9వ చెప్తా ఉన్నాడు ఇక్కడ, ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచునని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియులారా, నువ్వు కొంచెంగా విత్తితే కొంచెంగానే కోసుకుంటావు. సో ఆర్థిక ఇబ్బందులు పదే తలెత్తుతున్నాయంటే నువ్వు కొంచెంగా విత్తుతున్నావు. విస్తారంగా విత్తితే విస్తారంగా కోసుకుంటావు. కాబట్టి అది గమనించండి. ఈ వాక్యాన్ని విని మీ హృదయంలో ఉంచుకొని ఖచ్చితంగా వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. మీకు ఆర్థిక ఇబ్బందులు కాదు, మిమ్మల్ని సమృద్ధిగా ఇచ్చేవాడిగా చేస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ రీతిగా ప్రభువాక్యానికి లోబడదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక.
ఆమెను ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మొట్టమొదటి నుంచి మేము చూసాం ఆది మానవుని ప్రభువా, ఆదాం కుమారులైనటువంటి హేబేలు శ్రేష్టమైన బలిని అర్పించాడు. ఈ అర్పణ అనేది మొట్టమొదటి నుంచి ఉంది. ఈ గివింగ్, ఇవ్వటం అనేది మొట్టమొదటి నుంచి ఉంది. యేసయ్యా, మీరు ఈ లోకానికి వచ్చి మీ ప్రాణాన్నే ఇచ్చారు ప్రభు. నాయన మీకు వందనాలు. కాబట్టి మేము ఏమేమి ఇవ్వగలుగుతున్నాం, కనీసం మా ప్రాణాలను కాకపోయినా మా పక్కంటి వాళ్ళకి సహాయం చేయటం, ప్రభు దేవుని పరిచర్య విషయంలో విత్తేవారిగా ఉండుటకు అటు హృదయాలను మా ప్రియుల బిడ్డలకు దయచేయమని మీ సన్నిధి వారికి తోడుగుంచి వారి హృదయాలు సిద్ధపాటు చేసి, తద్వారా ఆర్థిక ఇబ్బందులు నిరంతరము అవి కలుగుతూ ఉన్న వాటి నుంచి ముక్తి పొందుటకొనటం వాళ్ళ పట్ల వారికి నీ కృపా కనికరం ఉంచి దీవించమని యేసు పరిశుద్ధం అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సాహసిక చేరుమానకును సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరీ ఒక ఉదయకాలాన్ని కలుసుకుందాం మనం. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. గాడ్ బ్లెస్ యు.